నెల్లూరు జిల్లా కావాలి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు చేసిన అరాచకాలే టీడీపీని గెలిపిస్తాయన్నారు కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి. రాబోయే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే కావాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా నిరుద్యోగం లేకుండా పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. ఇక నియోజకవర్గంలో త్రాగునీరు, సాగునీరు ఎక్కడ కొరత లేకుండా చూస్తామంటున్న కావ్య కృష్ణారెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయం రసవత్తంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 13వ తేదీ జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి కావలి నియోజకవర్గంలో ఇటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ అయితే ప్రజల్లో నిత్యం తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే కూడా కావలి నియోజకవర్గంలో వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతాయి, టీడీపీ అధిక మెజారిటీతో గెలుపొందుతున్న టాక్ అయితే బయట వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం బోగోలు మండలానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా చాలా రోజుల నుండి తిరుగుతూ ఉన్నారు, ప్రజల్లో ఎలాంటి ఆదరణ వస్తుంది? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద, ప్రజల్ని భయభ్రాంతులు చేసిన దాని మీద, ప్రజల్ని దోపిడీ చేసుకున్న దాని మీద, ఈరోజు అడ్మినిస్ట్రేషన్ లేనటువంటి వ్యవస్థ మీద, రాజధాని లేని రాష్ట్రంగా, తల్లి తండ్రి లేని వ్యక్తిని అనాథ అంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని అనాథ రాష్ట్రంగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కోపం, ద్వేషం. 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటూ గ్రావిలు ఒక పక్క, ఇసుక ఒక పక్క, నీళ్ళు ఒక పక్క, ఆఖరికి గంజాయి ఒక పక్క అన్నీ అమ్ముకుంటున్నటువంటి వైనం, ప్రైవేటు ఆస్తులకు భద్రత లేనటువంటి వైనం, మనిషి యొక్క వాక్ స్వాతంత్రాన్ని కూడా పోలీసుల ప్రహార మధ్య పెట్టినటువంటి వైనం, మనిషి స్వేచ్ఛగా మాట్లాడుకునేదానికి కూడా పరిస్థితి లేనటువంటి ఒక నియంత పరిపాలనకు వ్యతిరేకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం, ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ద్వేషం, ప్రజల్లో పిల్లబెక్కిన తెలుగుదేశం మీద అభిమానం, ఇవన్నీ కలగలిపితే కావలి తెలుగుదేశం పార్టీ అత్యధికమైన మెజార్టీతో గెలుపొందుతుంది. అందుకనే కార్యకర్తలు, ప్రజలు అందరూ దీవెలతో, వారి ఆశీస్సులతో ఈరోజు ప్రజలు తండోపతండాలకు వచ్చి ఎండను కూడా లెక్క చేయకుండా మేము సైతం తెలుగుదేశం, మేము సైతం పవన్ కళ్యాణ్, మేము సైతం బీజేపీ అంటూ ప్రతి ఒక్కరూ నినాదాలు తెలుసుకుంటూ స్వేచ్ఛగా ఈరోజు ముందుకు వచ్చినటువంటి వైనం. ముఖ్యంగా ఒక సైలెంట్ విప్లవం. కారణం, ఇప్పటి వరకు 4.5 సంవత్సరానికి భయం గుప్పిట్లో బతికిన ప్రజలు ఫస్ట్గా ఊపిరి పీల్చుకొని రాబోయేది రామరాజ్యం, ఈ రామరాజ్యంలో మాకు స్వేచ్ఛ ఉంటుందని ఆనందాల మధ్య ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తున్నటువంటి వైనం. ఈ అన్నిటినీ కలగలిపితే కావలి తెలుగుదేశం పార్టీకి విజయం అనేది కూడా తెలియజేస్తున్నారు. ప్రధానంగా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే సంక్షేమ పథకాల వల్లే ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారని ఒకవైపు చెప్తున్నాడు. మరోవైపు టీడీపీని ఓడించి వైసీపీ మళ్ళీ 3వసారి ముచ్చటగా గెలుపొందేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని కూడా ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? సంక్షేమం, ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000 ఇచ్చారు, 60,000 లాక్కున్నారు. టైలరు ఆర్సీ ఉన్నటువంటి వాడికి 10,000 ఇచ్చాడు, కరెంటు బిల్లులు పెంచి సంవత్సరానికి అతని చేత 30,000 కట్టించుకున్నాడు. ఎవరికి సంక్షేమం? ఎవరి జీవితాలు బాగుపడ్డాయి? ఎవరు పేదవాడు ధనవంతుడిగా మారాడు? ఎవడు తన 5 సంవత్సరాల ముందు ఉన్నటువంటి స్థాయి నుంచి నేను ఈరోజు హ్యాపీగా ఉన్నానని చెప్పుకోవడానికి ఒక్క వ్యక్తి ఉన్నాడా? పెట్టాం మీరు ఆశించారని చెప్పి ప్రజల్ని ఒక యాచులుగా చూశారు తప్ప పెట్టేదానికి నువ్వూరు. ఈ భారత రాజ్యాంగంలో వాళ్ళ హక్కు అది. ఆ హక్కును కాలరాసి ఈరోజు నువ్వు పెడితే వాళ్ళు తింటంలే. వాళ్ళకి సేవ చేసే భాగ్యాన్ని వాళ్ళు నీకు కల్పిస్తే వాళ్ళు పెట్టారు, వాళ్ళకి నేను పెడుతున్నానని చెప్పిన వైనమే ఇందాక మీకు చెప్పినట్టుగా ఈరోజు ప్రజల్లో పెళ్ళిపిక్కిన సైలెంట్ విప్లవం. ఓటు రూపంలో ప్రజలు ఈ రోజున ఈ కాలకేయులైనటువంటి వైసీపీ నాయకులందరినీ కూడా తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పెన్షన్ 3,000 ఇస్తానన్న వ్యక్తి 4 సంవత్సరాలకు 3,000 చేశారు. ఇస్తానన్న చెప్పి ఇచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు 3,000 రూపాయలు ఉన్నదాన్ని 4,000 చేయబోతున్నాం. అదేవిధంగా రైతుల కోసం, లేదంటే అన్ని సంక్షేమ సంఘం జరగాలంటే ఒక చంద్రబాబు రావాలనేటువంటి ఆలోచనతో ప్రజల్లో ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం వైపు మొగ్గు చూపారు. ప్రధానంగా కూడా 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి మేనిఫెస్టో అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గెలుపొందిన అనంతరం ఆ మేనిఫెస్టో కనిపించలేదని కూడా వైసీపీ నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద మీరు? మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాలే కాకుండా కొన్ని వందల విషయాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మేనిఫెస్టో పేరుతో
నేను అభివృద్ధి చేస్తానని చెప్పలేదు, కాబట్టి అభివృద్ధి చేయలేదు అనేది మేనిఫెస్టో కాదు. మేనిఫెస్టో అనేది సంక్షేమం తప్ప అభివృద్ధి నిరంతరం జరగాల్సినటువంటి వ్యవస్థ ఉంటుంది. ఈరోజు సంక్షేమాలు చేశామని చెప్పుకుంటున్నారు తప్ప ఒక్కడ కూడా అభివృద్ధి జరిగినటువంటి పాపాన పోలేదు. తెలుగుదేశం పార్టీ అది కాదు, చెప్పేది తక్కువ చేసేది ఎక్కువ. అందుకనే ప్రజలందరూ కూడా ఈరోజు తెలుగుదేశాన్ని ఆశీర్వదిస్తున్నారు. రేపటి రోజున మంచి మెజార్టీతో తెలుగుదేశం గెలవబోతుంది కూడా. ఇప్పటి వరకు జరిగిన సర్వేలకు సంబంధించి ప్రధానంగా కూడా వైసీపీ ఖచ్చితంగా ఓటమి ఫాలో అవుతుంది, కావ్య కృష్ణారెడ్డి గెలుపొందుతారని చాలా సర్వేలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల మీరు ఎలాంటి మాటలు మాట్లాడతారు, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ముఖ్యంగా ఈ రోజున బోగోలు పంచాయతీలో బోగోల్లో ఉన్న ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా. ఈ నిర్వహించేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ముఖ్యంగా కూడా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అనాదిగా కూడా అప్రస్తుతంగా ఉంది. గత 10 సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి, 10 సంవత్సరాలుగా వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, అంతకుముందు రాజమోహన్ రెడ్డి ఉన్న ఈరోజు ఒకప్పుడు బిట్టకుంట ఒక వెలిగినటువంటి ప్రాంతం. లోకేష్ షెడ్ ఉన్న కాలంలో ఈరోజు బిట్టకుంట ఒక వైభవాన్ని చూసినటువంటి ప్రాంతం. అటువంటి బిట్టకుంటలో ఈరోజు 2 నుంచి 3 వేల ఎకరాలు భూమి ఉన్నా ఏ ఒక్క సెస్సీవన్ గారు తీసుకొచ్చిన పరిస్థితి లేదు. ప్రధానంగా కూడా కావలి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే కూడా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గెలుపొందితే ఇప్పటికే కావలి నియోజకవర్గానికి సంబంధించి కూడా అన్ని ఎక్కడైతే అభివృద్ధి లేదో ఆ అభివృద్ధికి సంబంధించి కూడా ప్రజలు ఇచ్చిన విన్నపాలను అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి నెలకొందో చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, కావలి నుండి.